రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 3.5 ఏళ్లుగా కొనసాగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ వర్కౌట్ అవ్వన పరిస్థితి. ట్రంప్ ఒక 28 పాయింట్ పీస్ డీల్ ప్రతిపాదించారు. దానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓకే చెప్పారు, కానీ జెలెన్స్కీ నో చెబుతోన్న పరిస్థితి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏం జరగబోతోంది? యుద్ధం ఆగుతుందా లేదా? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇది ఎంత వరకు వచ్చిందంటే ఈ రోజు ఆగిపోతుంది, రేపు ఆగిపోతుంది అనే సందర్భంలో జెలెన్స్కీ దానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పుతిన్ గారు అలస్కాలో ట్రంప్ని మీట్ అయినప్పటి నుండి అది అలా కొనసాగుతూ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 28 సూత్రాల పీస్ డీల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని పుతిన్ అంగీకరించడం అంటే ట్రంప్ ప్రతిపాదించిన దాన్ని వ్లాడిమిర్ పుతిన్ రష్యా కూడా అంగీకరించడం జరిగింది ఆల్మోస్ట్. కానీ జెలెన్స్కీ ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడంలే? వెనకాల మిగిలిన నాటో యూరోపియన్ దేశాలు ఆయన రెచ్చగొడుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఈ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల పీస్ డీల్కి బదులు ఈయన ఇంకో 20 సూత్రాల పథకం పెట్టాడు. అందులో ఏంటి? పుతిన్కి నేను భూభాగాలు ఇవ్వను, ఇది లుహాన్స్కు, డోనెట్స్కు, డోన్బాసు, జెపరోజియా, క్రిమియా ప్రాంతాలని నేను ఇవ్వను. కానీ పుతిన్ అన్నట్టు నేను నాటోలో జాయిన్ అవ్వను. కానీ నాటోలో జాయిన్ అవ్వనంటే యూరోపియన్లో జాయిన్ అవ్వాలి, నాకు సెక్యూరిటీ గ్యారంటీ కావాలి. అంటే ఏంటి? జెలెన్స్కీ యుద్ధాన్ని విరమించడం జెలెన్స్కీకి ఇష్టం లేదు అనేది తెలుస్తుంది. మరి అక్కడ పుతిన్ ట్రంప్ డిసైడ్ అయిపోయారు యుద్ధాన్ని ముగించాలని. పుతిన్ ఏది అడిగితే అది ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా ఒక చేంజ్ వచ్చింది. యుఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ప్రకారం ఇక రష్యాతో మనం యుద్ధం చేయకూడదు, రష్యా బదులు రష్యాతో శాంతి నెలకొల్పుకుని బాగా నన్నే ఛాలెంజ్ చేస్తున్న చైనా మీద దృష్టి పెడదామని ఇక్కడ ట్రంప్ డిసైడ్ అయ్యారు. అమెరికా డిసైడ్ అయిపోయింది నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ప్రకారం. కాబట్టి పుతిన్తో శాంతే కోరుకుంటున్నారు. ట్రంప్ ఈ విషయం తిరుగులేదు. ఈవెన్ పుతిన్ కూడా ట్రంప్ జెన్యూన్ గా ప్రయత్నిస్తున్నారు శాంతి ఒప్పందానికి అని పుతినే స్వయంగా అన్నాడంటే ఈ రోజు పుతిన్ ట్రంప్ ఎంతటి ఒప్పందానికి వచ్చారో మనకు అర్థమవుతుంది. మరి ఈ రోజు యుద్ధం ఎందుకు ఆగుతులేదంటే జెలెన్స్కీ వల్ల. జెలెన్స్కీ వెనకాల ఉన్న మిగిలిన నాటు యూరోపియన్ దేశం వల్ల. అంటే ఇప్పుడు యుద్ధ శాంతికి ఎవరు అడ్డొచ్చారు అంటే జెలెన్స్కీ. మరి ఇలాంటి సందర్భంలో అమెరికా ఎలా ప్రవర్తిస్తూ ఉంటుందండి? పుతిన్ ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు? నిజంగా చెప్పాలంటే 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి అసలు రష్యా ఇప్పటి వరకు జెలెన్స్కీని చంపలేదంటేనే ఒక ఆశ్చర్యం అండి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు జెలెన్స్కీ బ్రతుకుతాడంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమెరికాని వ్యతిరేకించిన ఏ నాయకుడు బతకడం. ఎందుకంటే సద్దాం హుస్సేన్ పరిస్థితి, గడాఫీ ఇలాంటి నాయకులు కూడా మనం చూసాం. ఎంతో మందిని అసాసినేట్ చేసిన చరిత్ర సిఐకి ఉంది. ఈ రోజు పుతిన్ పక్కన పెడితే అమెరికా అధ్యక్షుడికి అడ్డంగా నిలబడిన వ్యక్తి జెలెన్స్కీ. మరి సిఐ రంగంలో దిగదా? ఈ జెలెన్స్కీ వల్ల అమెరికా తన వ్యూహం మొత్తం ప్రపంచ గ్లోబల్ సెక్యూరిటీకి సంబంధించిన అమెరికా ఆధిపత్యానికి సంబంధించిన ఒక నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది దానికే అడ్డం ఈ రోజు జెలెన్స్కీ. ఎందుకంటే పుతిన్తో శాంతి కోరుకుంటున్నాడు. ఇక్కడ యొక్క పవర్ అంతా, ఇక్కడ యొక్క శక్తి సామర్థ్యాన్ని చైనా మీద కేంద్రీకరించాలని ఒక అమెరికా సెక్యూరిటీ విధానానికే జెలెన్స్కీ అడ్డు తగులుతున్నాడు. కాబట్టి జెలెన్స్కీని అడ్డు తొలగించుకోవడానికి సిఐ రంగంలో దిగితే అవసరమైతే జెలెన్స్కీని అసాసినేట్ చేసైనా యుక్రెయిన్ బలవంతం చేసైనా ఉక్రెయిన్కి రష్యాకి మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే యొక్క పెద్ద పాత్రలోకి ఈరోజు ట్రంప్ వెళ్ళారు అని చెప్పవచ్చు. కాబట్టి జెలెన్స్కీ ఇంకా ఎక్కువ కాలం ఉండే అవకాశాలు అక్కడ లేవు. ఈ రీసెంట్ గా చూడాలంటే ఆయన బ్రిటన్ వెళ్తూ ఉంటే ఆయన యొక్క ఎయిర్ క్రాఫ్ట్ విమానం మీద డ్రోన్లు వెళ్ళినాయి, మిలిటరీ డ్రోన్లు అటాక్ చేసినాయి అనే న్యూస్ ను కూడా మనం చూడొచ్చు. ఈ రోజు జెలెన్స్కీ ఎక్కడ దోకోవాలో తెలియని పరిస్థితి. ఇటు పుతిన్ ఇటు ట్రంప్ ఇద్దరి నుంచి తన ప్రాణాన్ని రక్షించుకుని నేను ఇంకా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలుపుతాను, ఇంకా మిగిలిన యూరోపియన్ దేశాలంటే వాళ్ళు జెలెన్స్కీని రక్షించలేవు, వాళ్ళు ఉక్రెయిన్ ని రక్షించలేరు. ఇప్పటికే ట్రంప్ కి పుతిన్ కి ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత జరిగే మిరాకిల్స్ ఏంటంటే ఉక్రెయిన్ లో రష్యా దళాలకు అద్భుతమైన విజయాలు వస్తున్నాయి. ఇక ఒడిస్సా కరక్స్ రీజన్ అదే గుప్పిట్లో పెట్టుకుంది. ఉక్రెయిన్ దళాలు పారిపోవడం జరుగుతుంది. రీసెంట్ గా నార్త్ కొరియా సైన్యం కూడా వెనక్కి వెళ్ళిందంటే ఉక్రెయిన్ దళాలు పారిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంకా జెలెన్స్కీ నిలబడడం కంటే పుతిన్ ట్రంప్ చెప్పినట్టు విని యూరోపియన్ దేశాలు చెప్పినట్టు వినకుండా ఆయన శాంతికి వెళ్ళాలి, లేదా ఆయన హతం అవడం అనేది తిరుగు లేకుండా జరిగే ఒక పరిణామం మనం కొన్ని రోజుల్లో చూడబోతున్న విషయాన్ని.